హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన ముఖాన్ని తెల్లగా చేసుకునేందుకు ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాము. బయట మార్కెట్లో దొరికే ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేయకుండా మనము ఇంట్లోనే న్యాచురల్గా స్కిన్ వైట్నింగ్కి ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి మనకు కావాల్సింది పెరుగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ మన స్కిన్ని తెల్లగా చేస్తుంది. ముఖం పైన ఉన్న నల్లని మచ్చల్ని తగ్గించడానికి, స్కిన్ని తెల్లగా మార్చేందుకు, స్కిన్కి కావలసిన ఇన్స్టెంట్ గ్లోని ఇవ్వడానికి, అలాగే డ్రైగా ఉన్న స్కిన్ని స్మూత్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము మసూర్ దాల్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఎర్ర కందిపప్పును మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాము. ఇది మనకు స్కిన్కి ఇన్స్టెంట్గా తెల్లదనాన్ని ఇస్తుంది. మన స్కిన్ పైన ఉన్న ముటిమల్ని తగ్గించడానికి, అలాగే పిగ్మెంటేషన్ని తగ్గించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము ఇంకొక ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది శనగపిండి మన స్కిన్ పైన పేరుకున్న జిడ్డుని తగ్గిస్తుంది. అలాగే అన్వాంటెడ్ హెయిర్ని కూడా తగ్గించడంలో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది మన స్కిన్ పైన ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కూడా రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి మన స్కిన్ అనేది ఇన్స్టెంట్గా గ్లో అయ్యేలా చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము హనీని కూడా యాడ్ చేసుకుందాము. ఇది చర్మం పైన ఉన్న ముడతల్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. పిగ్మెంటేషన్ని కూడా రెడ్యూస్ చేయడంలో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది మన చర్మం పైన ఉన్న డ్రై స్కిన్ని రిమూవ్ చేస్తుంది. అలాగే చర్మం అనేది పొడిబారకుండా ఇది కాపాడుతుంది. మన స్కిన్కి కావలసిన తేమను అందించడంలో ఇది బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ని డీహైడ్రేట్ కాకుండా ఇది కాపాడుతుంది. స్కిన్కి ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి. వారంలో 2 లేదా 3 సార్లు ఈ ప్యాక్ని మనము యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. నల్లగా డల్గా ఉన్న స్కిన్ కూడా తెల్లగా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.